నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 26 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:47. ఈరోజు తిథి విధియ రాత్రి 10:46 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:59 వరకు. తరువాత మఖా నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 4:07 నుంచి తెల్లవారి 5:45 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:40 నుంచి ఉదయం 8:31 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:21 నుంచి తెల్లవారి 5:09 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:16 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు. జూలై 26 2025 శనివారం నాటి గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో 2 డిగ్రీలలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను, బుధుడు కర్కాటకంలో వక్రస్థితిలోను, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, బృహస్పతి వృషభంలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిన, రాహు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితంగా మేషరాశి వారికి శనివారం కావడం వల్ల శని ప్రభావము గణనీయంగా ఉండబోతోంది. పనులు ఆలస్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడినటువంటి రోజు. కుటుంబంలో మితంగా మాట్లాడితేనే మంచిగా జరిగేటట్టుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: నల్లని బట్టలు దానం చేసుకోవడంతో పాటు శనేశ్వరుడి స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. పరిహారంగా ఈ రాశి వారు నల్లని బట్టలు దానం చేసుకోవడంతో పాటు శని భగవానుడి యొక్క స్తోత్ర పారాయణ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: కొన్ని అనుకూలమైన సంఘటనలు మీకు చోటు చేసుకోవడానికి అవకాశం కనబడుతోంది. అవి ఎలాంటివి ఏమిటి అనేది మీ యొక్క పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. వృత్తిపరంగా చూసినట్టయితే కనుక మంచి మంచి అవకాశాలు వస్తాయి. దీంతో పాటు ధనము వచ్చే అవకాశాలు కూడా 4 మార్గాల నుంచి ధనము రావడంతో పాటు అది ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం కూడా కలిగే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో అనురాగం పెరగడము, కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. స్థిర చరాస్తులను కొనుగోలు చేయడమా లేదా కాపాడుకోవడమా అనే అంశం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: అనేక పనుల్లో గందరగోళం రావడము, పనుల రేషియో కూడా తక్కువగా అవ్వడము. మీరు 10 పనులు పెట్టుకుంటే అందులో 2 పనులే అయ్యేటట్టుగాను, ఆ 2 పనుల్లో కూడా కొన్ని అయ్యి కొన్ని అవ్వక ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నిధుల మీద నిరాశ పడకుండా, అంటే నిధులు వస్తేనే మాకు బతుకు గడుస్తుంది, నిధుల కోసం ప్రయత్నం చేయడము, ఇలాంటి వ్యాపకాలు అన్నెసెసరీవి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టుకుంటే ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి వాటి మీద దృష్టి లేకుండా ఉండడమే చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వాదనలు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఆవుకు పచ్చగడ్డి పెట్టడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణను కనుక మీరు చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీ యొక్క అభిప్రాయాలను మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తూ ఇంట్లో కానీ బయట కానీ మిమ్మల్ని గౌరవించే స్థితిలో మీరు ఉండబోతున్నారు. కుటుంబ వ్యవహారాల్లో మీ మాటకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రయాణానికి ఇది మంచి సమయం కాదు. ఎటువంటి ప్రయాణమైనా సరే వాయిదా వేసుకోండి లేదా జాగ్రత్తలు తీసుకోండి, తప్పదు అని అనుకుంటే కనుక. మానసికంగా ఒత్తిడితో ఈరోజు గడపవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిహారంగా చంద్రగ్రహ దోష నివారణ కోసము పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఈ పదార్థాలను దానంగా ఇచ్చినట్టయితే చంద్రగ్రహ శాంతితో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీ ప్రతిభను సమర్థించే వాళ్ళు ఎదురవుతారు. శక్తివంతమైన ఆలోచనలు చేస్తారు. శక్తివంతమైన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి, సత్సంగం ఏర్పడుతుంది. దీంతోపాటు నూతన వ్యాపారాలకు కానీ నూతన ఉద్యోగాలకు కానీ ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఆదిత్య హృదయం పారాయణ చేయడంతో పాటు గోధుమలను కానీ లేదా సీతాఫలాలను కానీ దానంగా యథాశక్తి ఇచ్చినట్టయితే
మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కార్యంలో స్పష్టత, అంటే మీరు ఏ పని చేసినా స్పష్టత ఉండడము, తర్వాత ఆర్థికంగా మీరు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటారు. వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే అప్పుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. విపరీతమైన అప్పుల వల్ల ఇబ్బంది పడడం కూడా ఇక్కడ గోచరిస్తోంది. కుటుంబం ద్వారా మానసిక ఒత్తిడిని మీరు పొందే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా మానసిక ఒత్తిడి మీకు ఈ సమయంలో కనబడుతుంది. తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పాత మిత్రుల నుంచి ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మరి కొంతమందికి ఆ వార్త విషాదాన్ని కూడా కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పరిహారంగా నల్ల తెల్లలను మట్టిలో దిష్టి తీసుకుని మట్టిలో విసిరేసేయండి ఎక్కడైనా, లేదా మట్టిలో కాకపోతే నీళ్ళల్లో పారే నీళ్ళల్లోనైనా సరే మీ మీద నుంచి ఇబ్బందులు ఉంటే కనుక దిష్టి తీసుకుని పడేసే ప్రయత్నం చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసి స్తోత్ర పారాయణ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి శ్రమ చేసి పని చేస్తేనే మంచి ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి శ్రమ పడండి, మంచి ఫలితాలు తెచ్చుకోండి. అయితే పాత ఒప్పందాలు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గతంలో బాగుంది అనిపించి ఒక ప్రామిసెస్ చేసుకోవడమో లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడమో అగ్రిమెంట్ చేసుకోవడమో చేసుకున్నారు. అవి ఇప్పుడు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఇద్దరు కలిసి కూర్చుని, ఎవరితోనైతే ఒప్పందాలు చేశారో వారు మీరు కలిసి కూర్చుని మళ్ళా తిరిగి రాసుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో స్థిరమైన అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేసుకోండి. తెలుపు పువ్వులను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారిలోకి చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండగా మీకు భావోద్వేగాలు ఎక్కువవుతాయి. అంటే అగ్రెసివ్ నేచరు, కోపము, విసుగు, అలసట ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రతి నిర్ణయానికి ముందు 1-2 సార్లు ఆలోచించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదించడం కానీ, గొడవ పడడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసుకోకండి. ఆ శక్తి సంపన్నంగా ఉండడానికి, అంటే మీలో శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నాగదేవతకు పాలు పోసి పూజించడంతో పాటు కార్తికేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు నూతన విద్యా ప్రాప్తికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కొత్త విద్యలు నేర్చుకోవడానికి మంచి అవకాశము, ఆ ప్రయత్నం చేసుకోండి. స్వీయ అభివృద్ధికి దారి తీసుకోండి. అంటే మీ అంతటా మీరు సెల్ఫ్ గ్రోత్ అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పెద్దల అనుమతితో ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కటి పెద్దలకు చెప్పి చేసే అలవాటును పెంచుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పేద బ్రాహ్మడుకు పప్పు దినుసులు, స్వయం పాకం అంటారు. అంటే పప్పు దినుసులు, కూరలు మీ యథాశక్తి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటితో పాటు కాయగూరలు ఇచ్చినట్టయితే కనుక, తినుబండారాలు దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము గురుగ్రహం యొక్క ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కొన్ని పనులు ముందడుగు వేస్తాయి, మరి కొన్ని పనులు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది. మిత్రులతో మంచి సమన్వయం ఉంటుంది. వాహన సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కొనుక్కోవాలన్నా, లేదా అంటే అమ్ముకోవాలన్నా, లేదా అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడైనా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. మానసిక శాంతి కోసము ధ్యానం చేయడం కానీ, లేదా దేవ పారాయణ కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వులతో దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు, అది ఏ అంశంలోనైనా సరే నూతన వ్యవహారాలు ప్రారంభించడానికి ఇది శుభప్రదమైన రోజు. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ప్రేమలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోసము మీ యొక్క ఆలోచన సక్సెస్ అయ్యేటట్టుగాను, అనుకూలంగా ఉండేటట్టుగాను ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పక్షులకు నీరు త్రాగించడంతో పాటు ఆహారాన్ని ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది. అయితే ప్రత్యేకించి కుంభరాశిలో ఉండే శతభిష నక్షత్రం వారికి శని స్తోత్రం చదివినట్టయితే కనుక మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పాత సంబంధాల మీద కనుక మీరు నమ్మకం పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశంతో పాటుగా కుటుంబం పట్ల మీ యొక్క శ్రద్ధ
గణనీయంగా పెరిగే అవకాశము, కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. ఉద్యోగాలలో స్థిరత్వం ఉంటుంది, ప్రయాణాల్లో ఫలప్రదం ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగితేనే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా రామాలయాన్ని దర్శించి స్వామివారికి తులసి దళాలను మీ తరపు నుంచి ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, దిన ఫలితాలు, పరిహారాలు.